ఆ తర్వాత ఆదిత్య బయటికి వెళ్ళిపోయాడు. నేను మెల్లగా ఇంట్లోకి వెళ్ళాను. లీలావతి మూడవుట్లో ఉంది. నన్ను కోపంతో బయటికి వెళ్ళమంది. పైగా నీ ఇష్టం వచ్చినట్టు చేసుకోమని ఫోటోలు నా మొహాన్ని కొట్టింది. నాకేం అర్థం కాలేదు. మాట్లాడకుండా అక్కడి నుంచి వచ్చేశాను. నెక్స్ట్ డే పేపర్లో లీలావతి హత్య చేయబడినట్టు హెడ్లైన్స్ లో వేశారు. థ్యాంక్ యూ మిస్టర్ చంద్ర, మీరు వెళ్ళొచ్చు. థ్యాంక్ యూ సార్. యువర్ ఆనర్, మిస్టర్ చంద్ర సాక్ష్యం వల్ల తెలిసింది ఏమిటంటే ఈ హత్య జరగడానికి అరగటం ముందే మిస్టర్ ఆదిత్య ప్రసాద్ అక్కడి నుంచి వెళ్ళిపోయారు. తర్వాత ఆయన పికాసో బార్కు వెళ్లారు. అక్కడి నుంచి లీలావతికి ఫోన్ చేశారు. అక్కడ ఆన్సరింగ్ మిషన్ లో మెసేజ్ పెట్టారు. ఆ టేపే ఆఫీసర్ అలీ దగ్గర ఉంది. అక్కడున్న బార్ కుర్రాడితో ఆదిత్య గొడవ పడ్డారు. ఆదిత్య బాగా మత్తులో ఉండడం వల్ల అక్కడున్న బార్ కుర్రాడే టాక్సీ ఎక్కించి ఆయన ఇంటికి పంపించాడు. మరుసటి రోజే ఆయన తన కారును కూడా అక్కడి నుంచి తెచ్చుకున్నాడు. ఎంత ధైర్యం ఉంటే నా మీద ఈ విషయం బార్ కుర్రాళ్లే సాక్ష్యం చెప్తారు. ఇప్పుడు ప్రాసిక్యూషన్ వారి దగ్గర ఆదిత్య హత్య చేసినట్టు ఎటువంటి సాక్ష్యాలు లేవు. సో ఆయనే హంతకుడని రుజువు చేయలేరు. అందువల్ల నేను ఈ కోర్టు వారిని మిస్టర్ ఆదిత్య ప్రసాద్ ని నిర్దోషిగా విడుదల చేయవలసిందిగా కోరుకుంటున్నారు. మిస్టర్ శరత్, మీరేమైనా చంద్రవర్మని క్రాస్ ఎగ్జామిన్ చేయదలుచుకున్నారా? నో యువర్ ఆనర్. లీలావతి హత్య జరిగిన రోజున మిస్టర్ ఆదిత్య ప్రసాద్ ఆవిడ ఇంటికి వెళ్లిన మాట నిజమే అయినా మిస్టర్ చంద్రవర్మ బార్ కుర్రాళ్ల సాక్ష్యాల వల్ల అతనికి ఈ హత్యకు ఎలాంటి సంబంధమూ లేదని రుజువైంది. ప్రాసిక్యూషన్ వారు ఇంతవరకు ఎన్ని సాక్ష్యాలు ప్రవేశపెట్టినా వారు ఆదిత్య ప్రసాదే లీలావతిని హత్య చేసినట్టుగా రుజువు చేయలేకపోయిన కారణంగా ఈ కోర్టు మిస్టర్ ఆదిత్య ప్రసాద్ని నిర్దోషిగా భావించి విడుదల చేస్తోంది. అసలైన హంతకుడు ఎవరన్నది కనిపెట్టవలసిందిగా పోలీసుల్ని ఆదేశిస్తోంది. ద కేస్ ఇస్ డిస్మిస్డ్. రా బాబు. హాయ్ సార్. హలో. హ్యావ్ ఎ సీట్. యు ఆర్ ఎ వెరీ లక్కీ మ్యాన్. మీ భార్య ఎంతో తెలివైంది. ఒకవేళ మీ ఆవిడ లాస్ట్ మినిట్లో ఆ ఫోటోగ్రాఫర్ని కనుక తీసుకురాకపోయి ఉండుంటే ఈ కేసు మరో రూట్లో వెళ్ళుండేది. 1 మినిట్. చంద్రాని సత్య కాదు దివాకర్ తీసుకొచ్చాడు కదా? కాదు. దివాకర్ కేవలం అతన్ని కోర్టుకు తీసుకొచ్చాడు. అతన్ని కనిపెట్టింది మీ ఆవిడే. ఎప్పుడైతే సిల్వర్ స్టూడియో ఓనర్కి చంద్ర గురించి తెలిసిందో అతను మీ ఇంటికి ఫోన్ చేశాడు. ఆ ఫోన్ సత్య తీశారు. తన ప్రాణాలను కూడా తెగించిన సత్య స్వయంగా చంద్రను కలుసుకోవడానికి వెళ్ళింది. అలాగే అతన్ని మీకు అనుకూలంగా సాక్ష్యం చెప్పడానికి ఒప్పించింది. నమస్తే సత్యవతి గారు. భార్య అంటే ఇలా ఉండాలి. ఆయన కోసం మీరు ఎంతో చేశారు, కానీ మీ ఆయన మీ దగ్గర అన్ని విషయాలు దాచారు. మీరు టీ తాగండి, నేను బయలుదేరుతాను. బాయ్. బాయ్. నేను దేన్నైనా భరించగలను, కానీ నా కొడుకు తండ్రి నీడ లేకుండా బతకడం నేను చూడలేను. వాడి భవిష్యత్తు కోసమే నేను ఈ పని చేశాను. నాకిదే మంచిదనిపించింది. లోకం దృష్టిలో అది మంచో చెడో నాకు తెలియదు. అది నేనొక తల్లిగా ఆలోచించాను. నువ్వు చెప్పేదాన్ని బట్టి చూస్తుంటే నీకు అంతకుడు ఎవరో తెలుసా? తెలుసు. అయితే మరి కోర్టులో అతని పేరు ఎందుకు చెప్పలేదు? ఎందుకంటే హంతకుని పేరు చెప్తే నా కొడుకు తన తల్లికి దూరం అవుతాడు.
నేను తనకి ఫోటోలు చూపించాను, నచ్చ చెప్పాలని ప్రయత్నించాను, మనిద్దరి మధ్య నుంచి వెళ్ళిపోమని చెప్పాను. కానీ తను నేను చెప్పిన ఒక్క మాట పట్టించుకోలేదు. పైగా నన్ను ఇంట్లోంచి వెళ్ళిపోమని చెప్పింది. లీలా, నేను తనకి ఎంతో నచ్చ చెప్పాను, కాళ్ళ వేళ్ల పడ్డాను, నా బిడ్డ భవిష్యత్తు గురించి ఆలోచించమన్నాను.